బెయిల్కి సంబంధించి కూడా గడువు ముగియబోతోంది మరి కాసేపట్లో. మరి రాజమండ్రి సెంట్రల్ జైల్లో బోరుగడ్డ లొంగిపోతారా ఏంటి, ఎక్కడ ఉన్నారు అనే ఉత్కంఠ కూడా జరుగుతున్న పరిస్థితి. ఇక బోరుగడ్డకు బెయిల్ ఇవ్వకూడదంటూ కూడా కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు, అంటే గతంలో వేశారు. అట్లాగే ఇప్పుడు కూడా నిన్న మొన్నటి నుంచి కూడా బెయిల్ క్యాన్సిల్ చేయాలంటూ కూడా పోలీసులు అడుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తన తల్లికి ఆరోగ్యం బాగోలేదనే పేరుతో మధ్యంతరంగా కూడా ఆయన బెయిల్ తీసుకున్నారు. మొదటిసారి తీసుకున్నప్పుడు కూడా ఎవరికి తెలియలేదు, పై అధికారులకు కూడా ఎవరు ఇన్ఫార్మ్ చేయలేదు. అదేవిధంగా ఆయన ఎక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు దాదాపుగా 19-20 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆయనకు కేసులు కూడా నమోదయ్యాయి. సో అక్కడ కూడా ఆయన ఖచ్చితంగా ఈ కేసులకు సంబంధించి ఉన్నారు కాబట్టి ఆ స్టేషన్లలో కూడా ఇన్ఫార్మ్ చేయాలి. సో ఈయనకు బెయిల్ ఇస్తున్నామని చెప్పేసి, ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎవరైనా బాధితులు కావచ్చు, సాక్షులు కావచ్చు ఉంటే మరి ఈయన అటువైపు వెళ్ళి ఈయన పైన ఒక నిఘా పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో అట్లాంటి అవకాశం కూడా లేకుండా ఇవన్నీ జరిగిన పరిణామాలు మనం చూసాం. ఫేక్ లెటర్ పెట్టడం, తల్లికి బాగోలేదని లీలావతి హాస్పిటల్, ఏదైతే లీలా హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ గుంటూరుకు సంబంధించి హాస్పిటల్ నుంచి లెటర్ తీసుకురావడం, ఆ తర్వాత పోలీసులు వెళ్ళి ఆ లెటర్ ఏంటి నిజమా కాదా అని పరిశీలించిన తర్వాత, ఏది బెయిల్ ఇచ్చిన తర్వాత, మీడియాలో హడావిడి జరిగిన తర్వాత పరిశీలిస్తే ఇది మేము ఇయ్యలేదని వాళ్ళు చెప్పడం, ఆ తర్వాత బోరుగడ్డ కోసం పోలీసులు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉంది అని చెప్పేసి సెర్చ్ కూడా చేస్తున్నటువంటి సమయంలో ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. సో నేను ఎక్కడికి పోలేదు, నాకున్నటువంటి ఏదైతే లెటర్ ఇచ్చారో అది ఫేక్ కాదు, నేను జైల్లో ఉన్నాను, బయట నుంచి ఆ లెటర్ తీసుకొచ్చి ఇచ్చారు, దానికి నేను ఎట్లా బాధ్యుణ్ణి అనే విధంగా కూడా ఆయన మాట్లాడారు. ఆ తర్వాత నాకు చాలా ఇబ్బందులకు గురవుతున్నాను, నాకు 3rd డిగ్రీ ప్రయోగించారు, నన్ను కొట్టారు, నా వెన్నుపూస విరిగింది, ఇట్లాంటి హడావిడి చేసి బోరుగడ్డ బోరున విలపించిన వీడియో కూడా ఒకటి రిలీజ్ చేశారు. నిజంగా చెప్పాలంటే దాంట్లో పూర్తిగా కూడా అంటే నాకేమైనా అవుతే పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదంటే లోకేష్ కావచ్చు, వీళ్ళే కారణం అంటూ కూడా దాంట్లో చెప్పే ప్రయత్నం చేశారు ఆయన. సో దాంట్లో బోరున విలపించారు, తల్లికి బాగోలేదు, చెన్నైలో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్లో చికిత్స చేయించాలి అంటూ కూడా ఆయన బెయిల్ తీసుకున్నటువంటి విషయం తెలిసిందే, అదే చెప్పారు ఆయన. కానీ పోలీసులు ఈ వీడియో తర్వాత చాలా సీరియస్ అయ్యారు. ఈ లెటర్ గురించి ఎంక్వైరీ చేయడం, ఆ తర్వాత చెన్నై అపోలో హాస్పిటల్లో సీసీ ఫుటేజ్లను కూడా పోలీసులు చూసినప్పుడు అక్కడ ఎక్కడా కూడా బోరుగడ్డ అనిల్ కనిపించలేదు. సో వాళ్ళ మదర్కు దాంట్లో హాస్పిటల్కి వచ్చినప్పుడు బోరుగడ్డ అనిల్ కూతుళ్ళు మాత్రమే ఆవిడతో ఉన్నటువంటి విజువల్స్ అయితే దొరికాయి, ఎక్కడ బోరుగడ్డ అనిల్ కనిపించలేదు. ఏదైతే బోరుగడ్డ అనిల్ వీడియో విడుదల చేశారో ఆ వీడియో ఇటు హైదరాబాద్ నుంచి రిలీజ్ చేసినట్టుగా IP అడ్రస్ ఇవన్నీ ఉంటాయి కదా, మరి ఆయనకు అవి కూడా తెలియదేమో, ఎక్కడి నుంచి రిలీజ్ చేస్తున్నాను, మరి ఇవన్నీ పోలీసులు పట్టుకుంటారు, కనిపెడతారు, నేను ఎక్కడున్నాను, ఎక్కడి నుంచి రిలీజ్ చేస్తున్నాను అనేది తెలుసుకుంటారు అనే కనీసం కూడా ఆయన విచక్షణ లేకుండా, అంటే తప్పులు ఏ విధంగా చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు, ఏ విధంగా క్రిమినల్ మైండ్ అనేది. సో ఈ విధంగా హైదరాబాద్ నుంచి ఆయన రిలీజ్ చేయడం, దాన్ని కూడా పోలీసులు పసిగట్టారు, కనుక్కున్నారు. సో ఎట్లాగో మరి ఈరోజు 5 గంటల వరకు ఆయనకు అవకాశం ఉంది కాబట్టి పోలీసులు మరి వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో బోరుగడ్డ అనిల్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోతారా, లేదు అనంటే మరి పోలీసులు ఏం చేయబోతున్నారు, దీనికి సంబంధించి చాలా సీరియస్గా ఉన్న పరిస్థితి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు వ్యవస్థ పైననే ఒక మాట వచ్చి పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఏం చేస్తున్నారు పోలీసులు, ఎట్లా ఎవరికి తెలియకుండా బయటకు వచ్చారు ఆయన, అంత ఈజీగా బయటకు ఏ విధంగా వచ్చారు, 2 సార్లు మధ్యంతర బెయిల్ ఎట్లా పొందారు, పోనీ మధ్యంతర బెయిల్ పొందారు కానీ ఎవరికి తెలియకుండా బయటకు ఏ విధంగా వచ్చారు ఆయన, కనీసం పై అధికారులకు కూడా ఎందుకు తెలియలేదు. సో వివిధ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులకు సంబంధించి కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి, ఎందుకు చేయలేదు, ఇంత కరుడుగట్టిన నేరస్తుడిగా ముద్రపడినటువంటి ఆయన పైన రౌడీ షీట్ కూడా ఉంది. సో ఇట్లాంటి వ్యక్తి బయటకు వస్తున్నప్పుడు ఖచ్చితంగా చెప్పాలి అనేది చాలామంది చెప్తా ఉన్నారు. ముఖ్యంగా కూటమి నేతలు మాట్లాడేది ఖచ్చితంగా బయటకు చెప్పాలి. ఒక ప్రమాదకరమైనటువంటి వ్యక్తి, లేదంటే ఒక ఫారెస్ట్లో ఒక గ్రామానికి కావచ్చు, ఒక ప్రాంతానికి ఒక పులియో క్రూర మృగమో బయటకు వస్తూ ఉంటే, ఇక్కడ ఈ మృగం బయటకు వచ్చింది, దీన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాల్సిన బాధ్యత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏ విధంగానైతే తీసుకుంటుందో, అట్లాగే ఇట్లాంటి వ్యక్తులు సమాజంలోకి వస్తున్నారు, ప్రజల్లోకి వస్తున్నారు, బెయిల్పై విడుదల అవుతున్నారు అనేది ఖచ్చితంగా తెలియాలి. ఎందుకంటే అప్పుడే చాలామంది బాధితులు కావచ్చు, లేదనంటే సాక్షులు అప్రమత్తంగా ఉంటారు ఈయన వల్ల ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం. ఎందుకంటే ఎన్ని మాటలు మాట్లాడారు. హ్యాంగర్కున్న చొక్కా వేసుకుని వెళ్ళి చంద్రబాబు నాయుడిని ఇంటికి వెళ్ళి చంపేస్తానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి అనుమతిస్తే. అట్లాంటి వ్యక్తిని బయటకు వస్తున్నప్పుడు ఖచ్చితంగా అందరికీ తెలియాలి. సో మీడియాకు కూడా తెలియాలని రూల్ లేదు, కానీ కనీసం ఎవరికీ తెలియలేదు.